సరే, ఇలాంటి అవకాశం కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు సాధ్యపడింది. నాన్న ఊరెళ్ళినా అమ్మ కనిపెట్టే ఉంది. మీ అమ్మ అప్పుడే పెట్టిన కోడిగుడ్డు లాంటి అమాయకురాలు. ఆవిడ కళ్ళు కప్పడం చాలా సులభం. అయినా దేవుడి గుడికి వెళ్ళిందిగా, ఇప్పుడప్పుడే రాదు. తొందరపడరాదు. రాదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 10 నిమిషాలు నా మాట వినరాదు. అబ్బా, ఎంత అందంగా నవ్వుతావు సరు. అందుకే అన్నారేమో, అందంగా నవ్వగలిగే ఆడపిల్లకు అలంకారాలు అక్కర్లేదని. మీ అమ్మే మీ అమ్మ నువ్వు బయటకెళ్ళి అమ్మ చూస్తుందంటే అందుకు కాదు, మంచి నేను వచ్చానని చెప్తాను. మీ అమ్మకి దూరం చూపు లేదుగా. అవునవును, అయితే త్వరగా బయటకెళ్ళిపో. రాజు లేరా. ప్రసాదం తీసుకో. అమ్మగారు, చంద్రం గారు వస్తున్నారండి. చంద్ర వస్తున్నాడా? అమ్మాయి సరస్వతి, మీ అన్న వచ్చాడే. ఇంత చిక్కిపోయే బాబు, ఉత్తరం రాయంటే వచ్చావేంట్రా? ఎలాగో వస్తున్నాగా ఇంకా రాయడం ఎందుకని. అన్నయ్య, వదిన చాలా అందంగా ఉందన్నయ్య. ఏమి ఎరగనట్టు నటించుకు, నాకంతా తెలుసులే. సరస్వతి, అసలు వాళ్ళ ఇంట్లో రాణిస్తావా లేదా? రాన్నయ్య. అమ్మా, నాన్నగారు ఇంట్లో లేరా? లేరు, పొలం కాలు వసూలు చేసి రావడానికి నిన్ననే ఊరెళ్ళారు. వచ్చేసరికి కొద్ది రోజులు పట్టొచ్చు. అన్నట్టు నీకోసం మీ నాన్నగారు పెళ్లి సంబంధం చూశారు బాబు. అందుక సరస్వతి వదినంటూ గొంతులేసింది. నే చెప్పింది ఆ వదిన గురించి కాదన్నయ్య, నువ్వు ప్రేమించిన వదిన గురించి. పేరు రమ్మ కదూ. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు, అమ్మాయిని కూడా చూసాం. ఎలా చూశారు? ద్వారా. ఇక్కడ కూడా వచ్చిందా? అంటే ఇంకెక్కడికైనా. అదే లేదు, నాన్నగారు కూడా చూశారని. చూశారా? చూసి నిన్ను నన్ను అందరినీ తిట్టిపోశారు. ఆ సంగతి ముందుగా మీ నాన్నగారికి తెలియజేస్తే ఏ బెడదా ఉండేది కాదుగా. నా పెళ్లి సంబంధం నాకు చెప్పడం కుదరచ్చు తప్పు కదా. తప్పేరా? మీ నాన్నగారి పట్టుదల సంగతి నీకు తెలియంది కాదు. అనవసరంగా పట్టింపులకు పోకు. చూడు బాబు, విరిగిపోవటం కంటే వంగటం మంచిది. ఆలోచించు. తర్వాత తీరిగా ఆలోచిస్తాడు. పాపం ఎప్పుడు ఫోన్ చేశాడో ఏమిటో. ముందు వడ్డించమ్మా. అయ్యో నా మతి మండ, ఆ సంగతి మర్చిపోయి చూసావా బాబు? తొందరగా ఎలా భోజనం పెడతాను. రామయ్య. అన్నయ్య, రోజు పోస్ట్ ఆఫీస్ పరిగెడుతున్నాను. పోస్ట్ మ్యాన్ గడ్డం బతుకులు బతిమాడుతున్నాను. నీకు మాత్రం ఉత్తరాలు రావడం లేదు. నాకు మాత్రం వస్తున్నాయి కాళ్ళు నొప్పులు. ఎప్పుడు వార్త తెరవవు కదా. ఎప్పుడు వార్త ఏమిటి? ఏమి సీతమ్మ గారింటికి వెళ్ళొస్తా అని చెప్పి రాజు తిరుగుతున్నావా? మనకుంటారు కొడతానా తాగుడు చెవులు మొత్తానా? ఇదిగో చెప్తున్నా నేను, ప్రేమలు పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. ఇటువంటి పోకిరి వేషాలు ఎవరు వేసినా సహించేది లేదు. దగ్గర నుండి ఉత్తరం రానందున కలిగిన బెంగ కంటే తల్లిని కాబోతున్నాననే భయం నన్ను కృంగదీస్తుంది. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీ నాన్నగారి అనుమతి తీసుకుని పెళ్లి ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాను. తీరా చంద్ర, ఇలా రా, కూర్చో.
ఈవేళ పెళ్లి చూపులకి వెళ్ళాలో. ఎవరి పెళ్లి చూపులకి? నా పెళ్లి చూపులే. మరో పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది. పెళ్లి పెద్దగా నిన్ను తోడరమ్మంటున్నా. ఏమిటన్నా ఈ మాటలు? మరి ఎవరు పెళ్లి చూపులు అంటాయట? తెలియకపోతే అడగకూడదా? తెలీదా? తెలియదు. నీ పెళ్లి చూపులే. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళడం మీ పద్ధతే? పద్ధతి ఏదైతేనేమో పని ముఖ్యం. అయితే తాంబూలాలు తీసుకున్నట్టు నీకు తెలుసు అన్నమాట. తెలుసు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నట్టు తెలుసు. అయితే ఇకనే పెళ్లి చూపులు ఖర్చే లేదు, ఏకంగా పెళ్లి కానిచ్చేద్దాం. కానివ్వండి, కానీ నేను మాత్రం చేసుకో. అంటే 50,000 కట్నం, 10 ఎకరాల మాగాని, 10,000 అడ్వాన్సు. ఇదిగో నాన్న, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే దేశంలో చాలా మంది పెంచగలన్నారు. వాళ్ళందరికీ పంచి పెట్టము. అంతేగాని డబ్బుతో మనుషులు కొనాలకొద్దని చెప్పు. మరి నేను ఇచ్చిన మాట? నీకంటే ముందు నేను ఒకరికి ఇచ్చాను మాట, మనసు. నేను ఆమె తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకో. ఆహా, ఒకే మాట ఒకే బాణం. నువ్వు అపర శ్రీరామచంద్రుడు. నువ్వు మాటిచ్చింది సీతామహాసాధితో కాదురా, నీ మనస్సుని వరలో వేసుకున్న ఒక కులగత్తో. నాన్న, ఏమిటా కేకలు? నీ అన్న మాటలో తప్పే ఉంది. ఈ ఉత్తరం చూడు. రామాకేమా అంటూ 10 మందితో పైలా పచ్చిగా తిరిగి కడుపు చేసుకుని ఆ 10 మందిలో ఒక డబ్బున్న వాడిని చూసుకుని ఈ బిడ్డకు తండ్రివి నీవే నాథా, నువ్వు పెళ్లి చేసుకుని తీర్చు నా బాధ సంగతి నీకే తెలుసు. నాన్న, నీకు తెలియదు నాన్న, రమ చాలా ఉత్తమరాలు. ఆమెకి ఈ పరిస్థితి కలిగిందంటే నా తొందరపాటు వలని. అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా చేయాలి. నువ్వు నవ్వులు పాలు కాకుండా చేసే అమ్మాయి ఎవరో? ఎవరో కాదు, నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాకా? అవునన్నా, మునుపు నీ రవింట్లో పనిచేసావా జగన్నాథం గారి కూతురు. ఏమిటి? లాయర్ జగన్నాథం గారి అమ్మాయ? వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? నూనె నీళ్లు కలవు, నూనె నీళ్లు కలవు. అలాగే అంతస్తులు కలవని వాళ్ళు కూడా కలవలేరు. నూనె నీళ్లు కలవకపోవచ్చు నాన్న, కానీ పాలుతేనే మహాపాఠాలు వస్తాయి. అంతా మన అనుకుంటూ ఉంటుంది. ఒరే, నువ్వు ఎన్ని చెప్పినా ఈ సంబంధం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రమను నేను పెళ్లి చేసుకుని తీరుతాను. నా మాట కాదన్న వాడు నా కొడుకే కాదనుకుంటాను. నువ్వు కొడుకు అనుకున్నాడే మళ్ళీ ఇంట్లో కాలు పెడతాను. చెల్లె, నా సూట్ కేసు పడే. బాబు తొందరపడకురా, నా మాట వినరా. అమ్మా, నువ్వు ఈ విషయంలో జోక్యం కలిగించుకో. ఆయన కోపం తగ్గాక నచ్చ ఒప్పిస్తాడా? నా మాట వినరా. లాభలేదు. డబ్బుతో మనుషులు కట్టేవాళ్ళు మంచి చెడు గుర్తుండలేదు. నాకు డబ్బే పోదా, మాత్రం బ్రహ్మతం. ఆయన మారకపోతే పోయి నువ్వైనా మనసు మార్చుకోవచ్చు కదా. అమ్మా, మన సరస్వతి రమణాటి స్థితిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడగలవా? ఆమె బ్రతుకు బజారు పాలై ఏ గంటలో దూడితే ఆ పాప ఎవరిదమ్మా? ముందుకు పోతే మొదలే, వెనకపోతే పులి అనేస్తుందిరా పరిస్థితి. ఊరుకమ్మా, ఏనాటికైనా నాన్న మనసు మార్చుకోక తప్పదు. అంతా మారు ఆయన తెలుసు మారటం నేను ఇంతవరకు చూడలేదు బాబు. అమ్మా, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు. మళ్ళీ వెళ్ళి ఒక్కసారి నాన్నగారితో మాట్లాడేస్తాను. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నదండి. కొన్ని వాడికి నచ్చిన ఆ సంబంధం చేయకూడదండి. ఏమండి, మనకున్నది వాడొక్కడు. మనకున్న డబ్బు చాలదు. వాడికి అక్కర్లేని డబ్బు కోసం మనం ఎందుకండి తాపత్రయపడడం? అన్నయ్య, ఇదిగో ఈ డబ్బు నీకు. వదిలి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేయి. చెల్లె, నా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేయాలనుకున్నా, కానీ పర్వాలేదన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. తీసుకో. వస్తాను చెల్లె. అమ్మకి ధైర్యం చెప్పు. నీ మాట నీ కొడుకు మాట విని మీ అడుగు జడంలో నడుచుకునే చవట కాదు ఈ శంకరయ్య. నేను ఎవడో త్వరలో చూపెడతాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాబు చంద్ర, నా మాట వెళ్ళొద్దురా. బాబు, నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఉండమని చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి. బాబు చంద్ర, వెళ్ళొద్దురా. బాబాయ్ గారు, అబ్బాయి గారిని కోకలేశారా? మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అందరూ రాకపోయేవాడు.
ఏమైందమ్మా? బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ అమ్మాయి తల్లి కాబట్టి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయి తల్లి కాబట్టి అమ్మాయి తల్లి కాబట్టి అమ్మాయి తల్లి కాబట్టి అయిపోయింది. మన పొరుగు గంగలో కలిసిపోయింది. నన్ను ఏం చేయమంటారు? నన్ను నన్ను క్షమించు. అమ్మా, ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఊరుకుంటే లాభం లేదు. నేను ఇప్పుడే చంద్రం ఊరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి లాభొచ్చి పెళ్లి పెళ్లి మీద కూర్చోబెడతాను. ప్రభాకర్, తొందరపడి ఏమీ ప్రయోజనం లేదు. ఆ శంకరయ్య సంగతి నీకు తెలీదు. మనిద్దరం కలిసే బయలుదేరతాం. అలాగేనమ్మా. శంకరయ్య గారు, శంకరయ్య గారు. ఎవరు మీరా? అమ్మగారు రండి 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 బాబు. పార్వతి పార్వతి ఎవరు వచ్చారు చూడు. కూర్చోండి అమ్మగారు. అమ్మగారా, బాగున్నారా అమ్మా? రా బాబు, కూర్చో బాబు. కూర్చోనమ్మా. ఎవరు? ప్రభాకరం బాబా. పోల్చుకున్నారే? అదే బాబు, చిన్నప్పటి నుంచి ఒకటే నాకు ఎంతో ఇది కదా. చాలా థ్యాంక్స్ అండి. చంద్రం గారు బయటికి పోయాడు. తెలియదు అమ్మగారు. మీతో చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజుల్లో యువతీ యువకులు అనేక పనులు చేస్తున్నారు బాబు. మాకు తెలిసి వచ్చేసరికి మా చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. శంకరయ్య గారు, చిన్నవాళ్ళు చేతులు కాల్చుకున్నారని చిన్న చూపు మాని మందు పూసే బాధ్యత పెద్దల మీద లేదంటారా? ముందు కనుకనే మందు పూయాలని ప్రయత్నించాను. నా మందు వాడు వండి పడలేదమ్మా. శంకరయ్య గారు, వయసు ఉడుకుతుంది, అనుభవం ఆలోచిస్తుంది. జీవితానుభవం లేని మా అమ్మాయి మీ అబ్బాయి తొందరపడ్డారు. మీరన్నట్టుగానే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని దీవిస్తే వాళ్ళ జీవితాలు సుఖపడతాయి. ఏమోనమ్మా, మా వాడు ఎంత చెప్పినా నా అంతరాత్మ అంగీకరించలేదు. నెల తప్పిన పిల్లలు పెళ్లి చేసుకుని నలుగురు నవ్వులు పాడైతే వాడికంటే నేనే తల తీసేసుకున్నంత బాధపడతాను. మా అబ్బాయిని మర్చిపోండి. మేము మీరు చివరకు మా చెల్లాయి కూడా మీ వాడిని మర్చిపోగలం. కానీ ఆమె కడుపులో పెరుగుతున్న మీ మనవడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం తన తండ్రిని మర్చిపోగలడంటారా? ఏమో, అదంతా నాకు తెలియదు. 50,000 కట్నం 10 ఎకరాల పొలం ఇస్తున్న సంబంధం చేజారిపోతుంది. అంతకంటే విలువగా నా మాట పోతుంది. ఆ విషయం నేనలా మర్చిపోగలను? శంకరయ్య గారు, మీరు కాదంటే అమ్మాయి బ్రతకదు. నా కూతురుతో పాటు మీ వంశాంకురం కూడా పోతుంది. వాళ్ళిద్దరి ప్రాణాలతో పాటు మా పొరుగు గంగ పాలవుతుంది. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. దాని బ్రతుకు నిలబెట్టండి. అమ్మగారు, శంకరయ్య గారు, నేను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకొని మా చెల్లిని ప్రాణం, మా పరువు కాపాడండి ప్లీజ్. ఏమండి, అబ్బాయి ఉద్దేశం కూడా ఇదే కనుక ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఒప్పుకోనన్నా, ఎంత కనిపిస్తే మాత్రం బంగారు బొమ్మలంటే అలాంటి రోజున దొరుకుతుందా నాన్న? సరేనమ్మా, ఒప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీరు కోరేరని కాదు, మా అబ్బాయి కోరిక తీర్చాలని కాదు, మీ అమ్మాయి మీరు జారి వేసి కాదు, స్వర్గంలో ఉన్న మా జగన్నాథం గారి ఆత్మశాంతి కోసం ఒప్పుకుంటున్నాను. చాలా సంతోషం అన్నయ్య. మెనీ థ్యాంక్స్ మామయ్య. అయితే ఒక షరతు. ఈ పెళ్లి వెంకటేశ్వర సమక్షంలో తిరుపతిలో జరగాలి. మీ మా బంధువులకి ఎవరికీ కూడా తెలియకూడదు. తెలిస్తే ఈ పెళ్లికి ఆటంకం కలగొచ్చు. పెళ్లి కాబోయే మా సరస్వతి జీవితానికి హాని కూడా కలగొచ్చు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నయ్య. భగవంతుడి సన్నిధిలో పెళ్లి జరగడం కంటే మాకు కావాల్సింది ఉంది. త్వరలో ముహూర్తం నిర్ణయించి మాకు తెలియజేస్తే. అలాగే. బట్టి మాత్రం త్వరగా
ధనంధాన్యం పసపత్రలాభం శంకరయ్య గారు ఎవరండి? మీరే ఏ నేనే ఏమిటి ఏమిటి శుభవాన పెళ్లి చెప్పుకుంటే మధ్యలో నీ ఏమిటి మీ అబ్బాయి చేసిన పనికి ఏడవక నవ్వమంటారా బాబో? ఏమిటి మా అబ్బాయి అవును, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మీ బాబును కూడా ఇచ్చి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడు బాబా. పొరపాటు ఇక్కడికి వచ్చింటా ఆ ప్రకారం కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూడా ఉంటాడు వెళ్ళి చూడు. మీ పేరు శంకరయ్య కాదా? అవును. మీ అబ్బాయి పేరు చంద్రం కాదా? అవును. ఎవడే ఏడుపు సరిగా చెప్పు. మీ అబ్బాయి నన్ను మోసం చేసి నా బతుకు బజారు పాలు చేశాడు మావ. ఎవరండి మావ? మీరే మావగారు. మీకు అనుమానంగా ఉంటే మా ఆయన మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. సర్లే అదేదో అడుగుతాను ఇక్కడ ఏడవు. ఈ పెళ్లి పందిట్లో ఎవరన్నా పోయారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను చూడతారు. రా 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 అడుగుతాను రా. అబ్బాయి చంద్ర 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 అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి బట్టలు మాత్రం ఉన్నాయి. ఇంకెక్కడ కనిపిస్తాడు మామగారు? చేసిన తప్పు బయటపడుతుందని తెలియకుండా పారిపోయి ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇద్దరికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడే. ఇంకా ఈ విధవా ఇటువంటి ప్రేమాయాలు ఎందుకు జరుగుతున్నాడు ఏమో. నా గొప్ప బజార్ను బెట్టే చేశాడు నా పరువు. మామగారు, ఈ బిడ్డను నేనేం చేసేది, ఎలా పెంచేది? మీ అబ్బాయి కోసం నేను ఎక్కడ వెతికేది? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లి కాకుండానే బిడ్డను కనే ముందు ఈ బుద్ధి ఉండాలి నీకు. మా వాడిని అన్యాయం చేసినా నా మనవాడిని అనాథం చేయలే. ఉండు 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 ఉండు. సూర్య చెల్లెమ్మా, వాడింత గ్రంథసాంగుడని నాకు తెలియదు. జగన్నాథం గారి కుటుంబానికి ఇంత అక్రమం చేసేటువంటి వాడికి తండ్రిని అయిపోతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఏం చేయమంటాను చెప్పమ్మా. అన్నయ్య, నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. నాలో ఆలోచించే శక్తి నశించిపోయింది. చూడమ్మాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి వీలు లేదు. నన్ను ఏం చేయమన్నారు? ఓ పంచే, ఇగో ఈ సూర్యం మీ బంధువు రావణమ్మ కొడుకు. తల్లిపోయిన దగ్గర నుంచి నా దగ్గరే కన్నబిడ్డగా ముద్దుగా పెరుగుతున్నాడు. అతని చేత ముడుముళ్ళు వేయండి. మాగారు, మీ అబ్బాయి నేను ఏనాడు కలుసుకున్నావు ఆనాడే మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడుక కేవలం మీ కోసం, ఈ సంఘం కోసం. మరో పెళ్లి చేసుకోవడం నా జన్మలో జరగని పని. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో అమ్మాయి. నీ కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించకపోతే లోకులు నిన్ను కాపులై పొడుస్తారు. ఆ కాకులు పొడుస్తాయని నా కన్న బిడ్డకు ద్రోహం చేయమన్నారా? రక్తం పంచుకున్న తండ్రికి బదులు ఎరువు తెచ్చుకున్న తండ్రిని చూపించమన్నారా? భారత స్త్రీ తన జీవితాన్ని ఒకే ఒక వ్యక్తికి అర్పిస్తుంది. అతనే ఆమెకు జన్మ జన్మలకు భర్త. పవిత్రమైన శీలాన్ని 10 మందికి పంచే ఆడది స్త్రీ జాతికే కాదు, భారతదేశానికే కళంకం. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, కానీ పెళ్లి కొడుకు రారా అంటే వచ్చాం. పెళ్లి బట్టలు వేసుకోరా అంటే ఎందుకో వేసుకున్నాం. ఇలాంటి కోపం చేయడానికంటే కానీ ఊరుకోండి. మా చంద్రం నీ పెళ్ళ వడ్డీలు నాకు వడ్డీలు లాంటిది. వడ్డీలంటే అమ్మతో సమానం. ఈ ప్రపంచంలో అమ్మని పెళ్లి చేసుకునే మనుషులు ఉంటుందండి. నాకు నీతులు చెప్పేంత వరమయ్యామన్నమాట. చూడు చెల్లెమ్మా, మీ అమ్మగారు బాబు ఇక్కడే ఉండాలి. ఏది
ఎంత పని చేశావమ్మా. ఏమండి, మీరు వెళ్ళి కాస్త రమ్మని తీసుకొస్తారా? ఇంకెక్కడ రమ్మ బాబు, సూర్యుడితో వెళ్ళిపోయిందిగా. అమ్మా అమ్మా అమ్మా. మీకేం భయలేదు సిట్టం గారు, రండి వెళ్దాం. మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించేది. కలలో కూడా ఎవరికి ఏ హాని చేయలేదు. అలాంటి అమ్మ ఘోరమైన చావుకు గురైంది. ఆ నెత్తుటి మడుగులో అమ్మను చూస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది మావయ్య, తరుక్కుపోయింది. నిజమేనో, చాలా దారుణం. ఆమెకు అటువంటి దుర్గతికి కారణం ఆ చంద్రం చేసిన మోసం. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. ఆడది ఆ రమకైనా గుర్తుంటాకర్లే. అతని సంగతి తెలుసుకోకుండా ఎందుకు తొందరపడాలి? మగాడి సంగతి ఆడ తెలుసుకోవడం అంత సులభం కాదమ్మా. ఆకాశంలోని పక్షిదాడ, సముద్రంలోని ఓడదాడ తెలుసుకోగలం గాని ఆడదాని విషయంలో మగాడి పోకడ తెలుసుకోలేమన్నారు. సరేలే, వాడు మోసగాడు, నాటకం ఆడాడు, బాగానే ఉంది. ఇటు కన్న తల్లి ప్రాణత్యాగం చేసి పడి ఉంటే ఎవడో దారిన పోయేవాడితో ఈ మహాతల్లి లేచిపోవడం ఏంటి? ఇదే నా చెల్లెలైతే ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని. చంపినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతా రాత. ఆ రోజుల్లో జగన్నాథం గారికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి. అలాంటి స్వచ్ఛమైన కుటుంబానికి మచ్చ తెచ్చింది నా బాధ. మావయ్య, దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దానికి నాకు ఉన్న అన్నా చెల్లి సంబంధం ఎప్పుడో తెగిపోయింది.